నమస్తే ZB9 న్యూస్ కి స్వాగతం. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని SC/ST జాతీయ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచంద్ర తెలిపారు. ఆజీవన్ సింగరేణి కాలరీస్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజీ SC/ST ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఆజీవన్ GM కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి SC/ST జాతీయ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచంద్ర ముఖ్య అతిథిగా హాజరై ఆజీవన్ GM లలిత్ కుమార్, తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ మెంబర్ రేణిగుంట ప్రవీణ్ తో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా SC/ST జాతీయ కమిషనర్ మెంబర్ వడ్డేపల్లి రామచంద్ర మాట్లాడారు. సుదీర్ఘ కాలం తర్వాత మన స్థానిక GM గారి నేతృత్వంలో ఇది ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషకరం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ 75 సంవత్సరాల రాజ్యాంగం అనేటువంటి ఈ యొక్క రాజ్యాంగం ప్రారంభమై 1950 మొదలుకొని ఇవాళ 2024 వరకు 75 సంవత్సరాల వసంతోత్సవాలు జరుగుతున్న సందర్భంలో మాననీయ ప్రధానమంత్రి हमारे प्रधानमंत्री నరేంద్ర మోదీజీ ఈ నెల రోజుల పాటు కూడా ఒక ఉత్సవాలు చేయాలనేటువంటి సంకల్పంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఏదైతుందో అమలు చేయాలి, ఆయనను గౌరవించాలి, ఈ దేశంలో పూజించబడాలి బాబాసాహెబ్ అంబేద్కర్ అని మన భారత ప్రధానమంత్రి మాననీయ ప్రధానమంత్రిజీ ఆలోచనను మనం ఇవాళ ఇక్కడ నిజం చేసుకుంటున్నాం. మరి 42 ఏళ్ళ సుదీర్ఘకాలం తర్వాత మనం ఒక చిన్న విగ్రహాలు కూడా ప్రారంభించుకున్నాం. ఉదాహరణకి మనకు వీక్లీ మన రోజువారీ మార్కెట్లో ఒక చిన్న విగ్రహం మొదలుకొని ఇవాళ ఇంత పెద్ద విగ్రహం సాక్షాత్తు మనకు భగవంతుడు కదా, భగవంతుడు కనిపించని భగవంతుడి కన్నా కనిపించే భగవంతుడు గొప్పవాడు అనే అంత విగ్రహాన్ని ఇవాళ మనం ఆర్జీవన్ ఏరియా పరిధిలో జరుపుకోవడం చాలా సంతోషం. మనం కూడా యాక్చువల్గా మనము కూడా SC/ST వెల్ఫేర్ అసోసియేషన్స్ కానీ ఒక సంకల్పంతో, ఒక క్రమశిక్షణతోటి, ఒక కార్యదీక్షతోటి మనం పనిచేస్తుండాలి. ఈ కంపెనీ మనది, ఈ సంస్థ మనది, అధికారులు మనమే అధికారులము, మనం కార్మికులం కాదు. మనం కూడా ఒక అధికారులాగా ఫీల్ అయ్యి ఇది మన సంస్థని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మన కార్మికులపై. అందులో మనం ఎక్కువ శాతం SC/ST వాళ్ళు కూడా చాలామంది ఇందులో మనం పనిచేస్తున్నాం. మన యొక్క షేరింగ్ కూడా కంపెనీకి మన షేరింగ్ ఇవ్వాలా, ఇచ్చినప్పుడే ఈ యొక్క మనకు ఇటువంటి జరుగుతుంటాయి, ఇటువంటి హెల్ప్లు కూడా మనకు చేస్తుంటారు. చేయకపోతే మన రాజ్యాంగపరమైనటువంటి హక్కులను మనం సాధించుకోవడానికి మన రాజ్యాంగ కమిషన్, జాతీయ కమిషన్లు మీ వెనుదట్టి ఉంటాయని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతాకి జై.